నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఈ విద్య పైన చాలా నిర్లక్ష్యం ఎక్కడ చూసినా అదే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హిందీ మహావిద్యాలయంలో ఇక్కడ కూడా ఏదైతే డిగ్రీ కాలేజ్లో చాలా వరకు విద్యపైన నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళ మెమోస్ కానీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ అమ్ముకుంటున్నారు, ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ కాకుండా వాళ్ళని పాస్ చేస్తున్నారు, ఎవరైతే అటెండ్ అయిన వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు, ఇట్లాంటి నిర్లక్ష్యాలు చాలా ఉన్నాయి. వీళ్ళు స్టూడెంట్స్ తిరగబడి ఏంది మేనేజ్మెంట్ని కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ని అడిగితే కేవలం టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళని సర్దిద్ది తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటి విషయాల్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ కొందరు విద్యార్థి నాయకులు ఉన్నారు. అలా చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎందుకంటే ఇది ఎంతకాలం నుంచి ఇలా జరుగుతుంది? అన్న నమస్తే అన్న, నా పేరు ప్రణీత్. నేను ఇప్పుడు ఏబీవీపీ కార్యకర్త అన్న. నేను ఈ కాలేజ్ స్టూడెంట్కి ఒక మాట చెప్తాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. నాది క్లియరే ఉంది, కానీ చాలామందిది వాడు బీకామ్ వాడు అన్న, బీఎస్సీ సబ్జెక్టులు వచ్చినాయి. ఏందని మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, మేము అదేంది సాఫ్ట్వేర్ మిస్టేక్, సాఫ్ట్వేర్ ఎర్రర్ ఉంది అని చెప్పేస్తారు. ఇంకొకటి, వాడు అసలు ఎగ్జామ్కే రానోళ్ళు కూడా పాస్ అవుతారు. ఎగ్జామ్కి రాయలే, యాబ్సెంట్ అని చెప్పి క్లియర్ ఫ్యాకల్టీ, ఇంకొకటి వాళ్ళు చేసిన సైన్స్తో సహా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు పాస్ అయ్యారు, మెమోలు తీసుకుని వెళ్ళిపోయారు. సరే, వాళ్ళు తీసుకురు, మీరు ఏమైనా చేసుకోండి అన్న, కుళ్ళ చెప్తున్నా, మీరు అమ్ముకోండి, ఏమైనా చేసుకోండి. ఇంతమంది కష్టపడ్డ విద్యార్థులు ఏం కావాలన్న? ఒక్కొక్కడు సప్లీలు ఉన్నాయని చెప్పి సప్లీలతో బిల్డింగ్లు కట్టిరు, కానీ ఇప్పటివరకు సప్లీలు క్లియర్ కాలే. ఎందుకని చెప్తే మొత్తం ప్రింటింగ్ మిస్టేక్స్. నిన్న ఒకసారి మేము జస్ట్ క్రాస్ వెరిఫికేషన్ చేసినాం. ఏమైంది ఇంతకీ ప్రాబ్లము? మాకు ఇంటర్నల్స్ ఉండే మెమోస్ ఇస్తారు అంటే, జనరల్గా మేము ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు అంటే మేమేమనుకున్నాము, రియల్గా మన వాళ్ళు ఏం రాయలేరేమో, దానికోసం రియల్గా ఫెయిల్ అయ్యేరేమో అనుకోని మేము ఇన్ని రోజులు అదే యాక్సెప్ట్ చేసుకున్నాం. సరే, మేబీ స్ట్రిక్ట్ కరెక్షన్ చేసిరు, ఏదో ఒకటి మేము చెప్తానే ఉన్నాం. తర్వాతకి ఇప్పుడు ఒకసారి మేము మెమోస్ ఎప్పుడైతే క్రాస్ చెక్ చేసినామో, ఒక అబ్బాయి తీసుకొచ్చి, అన్న నేను బీఎస్సీ, నాకు బీకామ్ సబ్జెక్టులు ఎట్లా వచ్చినాయి, క్రాస్ చెక్. అప్పుడు తెలిసింది మాకు సాఫ్ట్వేర్ ఎర్రర్ అని. పేర్లు వద్దనా? ఎగ్జామ్ క్వశ్చన్ పేపరా? ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కాదన్న, మెమోల ప్రింటింగ్ మిస్టేక్లు రిజల్ట్లా. ఇంకొకటి ఉన్నాయి మీ దగ్గర, చూపిస్తా అన్న మీకు. ఇంకా అన్న ఇవ్వండి, ఇదే ఒక అబ్బాయిది. ఈ అబ్బాయి వచ్చేసి 3rd సెమిస్టర్. ఇతను ఇంగ్లీష్ రెగ్యులర్లో పాస్ అయ్యిండు, చూడవచ్చు మీరు. ఇంగ్లీష్ రెగ్యులర్లో పాస్ అయితే బ్యాక్లాగ్ ఇంగ్లీష్ ఉందని చెప్పి ఫెయిల్ అని ఇచ్చారు. అసలు నేను ఎగ్జామే రాకపోతే ఈ ఇంగ్లీష్ ఎగ్జాము ఫెయిల్ అని ఎట్లా వస్తుంది? రెగ్యులర్లోనేమో పాస్ ఇచ్చిర్రు, దీంట్లో ఫెయిల్ ఇచ్చారు. ఇట్లా దాదాపు 100 మంది విద్యార్థులు రన్న. ప్రతి ఒక్క ఇయర్ నుంచి ఒక్కొక్క గ్రూప్ నుంచి 300 ఇక్కడ 1300 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 1300 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ నియర్లీ 70% ఇదే సిచ్యువేషన్ ఉంది. మొన్న బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ అయినాయి. బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ 100%లా 3% పాస్, 78లో 3 పాస్ అయ్యారు, 101లో 2 పాస్ అయ్యారు. ఇంకా బీఎస్సీ టోటల్ ఎంత? 70 మెంబర్స్లో ఎంతమంది పాస్ అయ్యారు? 5 మెంబర్స్. ఒకసారి చూడండి అన్న, క్యాలిక్యులేషన్ చూడండి మీరే. మళ్ళీ మెమోలల్లో కూడా వాడు సరే ఫెయిల్ అయ్యిండేమో అని, నిజంగా ఫెయిల్ అయ్యిందని వాడు ఇంట్లో తిట్లు తిన్నాడో ఏం చేసిండో, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పెడతారు. అరే నేను చదివించి దండ కదరా, నువ్వు పోయి కాలేజ్ కోమంటే తిరగపోయినావు, ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయినావు, చదవపి కావాలని ఇంట్లో ఎంత తిడతారన్న. అది మాట్లాడితే మేడం దగ్గరికి వెళ్ళి ఇట్లా నిన్న ఇదే విషయం గురించి మాట్లాడితే, ఆ ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, మేమేమైనా ఆఫ్టర్ ఆల్ మెమోలే కదా, ఏమవుతుంది సాఫ్ట్వేర్ మిస్టేక్, ఆఫ్టర్ ఆల్ మెమోలు అని మాట్లాడుతుర్రు. ఇదే మెమో లేకపోతే ఈరోజు ప్రిన్సిపాల్ మేడం కాలేజీలో ఉంటుండేనా? ఆమె ప్రిన్సిపల్ అయింది ఎట్లా? ఆమె స్టడీ సర్టిఫికేట్ వల్లనే కదా. అదే మెమో ప్రింట్ వచ్చి ఆమె ఫెయిల్ అయితే, ఈ మెమోల వల్ల మనం ఇప్పుడు స్టూడెంట్స్ సూసైడ్ రేట్ ఎట్లా వస్తుందో కూడా మనం చూస్తున్నాం. చాలామంది ఎగ్జామ్ వల్ల చిన్న డిప్రెషన్లో ఒక మాట అంటే, ఇప్పుడు ఎట్లుందంటే యూత్ ఒక మాట అంటే తట్టుకోలేక చనిపోతురు. ఇదే పేరెంట్స్ చాలామందిని చాలా విధాలుగా తిట్టిరు. వీళ్ళకి ఎవరికన్నా అయితే ప్రిన్సిపాల్ రెస్పాన్సిబుల్లా, మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్లా? సూసైడ్ చేసుకోరా? మేము అదే అంటున్నాం. వీళ్ళకి ఏమన్నా అయితే మేడం అంటే, నువ్వు చేస్తున్నావు, వీళ్ళు బిల్డింగ్ ఎక్కి దుంకాలి, సూసైడ్ చేసుకోవాలి, ఇక్కడ పెట్రోల్ అంటే మేడం నేనంట వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నానంట ఇడికి వచ్చి దుంకమని చెప్పి. అంటే ఒక స్టంట్ చేస్తారు. ఏమన్నంటే ఎమోషనల్ డైలాగ్లు, మూవీ డైలాగ్లు, మీరు నా కొడుకు, నేను మీ తల్లి లాంటి దాన్ని, సినిమాలు నేను విద్యార్థుల కోసం 24 గంటలు వర్క్ చేస్తా అని చెప్పి మేడం డైలాగ్ కొడుతుంది. ఇంకొకటి, మేము దగ్గర ఎంతసేపు అని నుంచి అంటే పొద్దున 9కి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 12:30 1 అవుతుంది. దాదాపు 4 గంటల నుంచి ధర్నా కూర్చుంటే 2 లైన్లు రాసింది. అది కూడా ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నల్లకుంట హైదరాబాద్ సార్ సబ్జెక్టు సాల్వింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ మెమో వి ద స్టాఫ్ ఆఫ్ హిందీ మహావిద్యాలయ హియర్ బై వి విల్ సాల్వ్ ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద మెమోస్ ఇన్ ఏ వీక్. వి థ్యాంక్ యూ గుడ్ సెల్ఫ్ ఫర్ ద కంటిన్యూస్ సపోర్ట్. ఇక్కడ ఇప్పుడు అఫీషియల్ పేపర్, ఇది ప్రిన్సిపల్ సిగ్నేచర్, ఇది మా ఎగ్జామ్ సిఓ సిగ్నేచర్. ఇది చూడండి అన్న, మేమేమన్నాము, ఏం ప్రాబ్లం వచ్చింది దాని గురించి రాయంటే ఈ సోదేమని కావాలి? మేము ఇంతమంది కూర్చుని అవ్వగలమా? ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి, నువ్వు ఫస్ట్ ఇయర్ కదా,
ఇంకా నీకు 6 సెమిస్టర్లు ఉంటాయి, నీ హాల్ టికెట్ నెంబర్ చూస్తా. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరు జరుగుతుంది, లేకుంటే ఒక ఇయర్ వరకు ఇది అందరికీ జరుగుతుందన్న. అయితే మేము వెరిఫికేషన్ చేసుకోవడానికి మాకు టైం పట్టింది. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా నాకు జరుగుతుంది? నిన్న మెమోస్ తీసుకొని మేడం ఇది తప్పు వచ్చిందని మాట్లాడినప్పుడు ఆమె మీరేం బిక్తారో చూస్తా ఇట్లా మాట్లాడాలా. ఇంకొకటి ఆపరాల్ మెమోలు అంటే తీసి పడేసినట్టు, విద్యార్థులు అంటే మేడంకి చేత కానట్టు. ఇప్పుడు చూడండి అన్న, మేము ఇంతసేపు ఉంటే ఆమె అక్కడ తిరుగుతుంది మేడం. అంటే మేము ఇంతగానో మౌలగాలం పొద్దు నుంచి కూర్చున్న వాళ్ళం, వాళ్ళు చైర్ మీద కూర్చున్నారు, మేము ఎండలో కూర్చున్నాం. ఒక్కొక్క విద్యార్థుల దగ్గరకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. నువ్వు ఎట్లుంటావో చూస్తా, మీ డాడీకి ఫోన్ చేస్తా. మా డాడీకి ఫోన్ చేసి పిఎస్లో నీ కొడుకు మీద కేసు పెడుతున్నా, రేపు కాలేజీకి రాని కానీ నిన్న ఫోన్ చేసింది. ఇప్పుడు ఫోన్ చేసి ఇందాకనే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఇట్లా ఎంతమంది కావాలి. ఇంకొకటన్నా మీకు ఒక కాల్ వినిపిస్తా. అబ్బాయి మా సీనియర్, సూపర్ సీనియర్, అతను వచ్చి మాట్లాడితే ఒక్క నిమిషం. మీ సీనియర్లకు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనాయా? అయ్యింది, అందుకోసమే చెప్తున్నా. వాయిస్ మరి బయటకు రాలేదా? వాయిస్ చెప్తున్నా కదన్న, మాది తప్పు అనుకొని వాళ్ళు చాలామంది కింద బలైపోయారు. అంటే సెల్ఫ్ తప్పు అనుకొని కాలేజ్ని పక్కన పెట్టేసి అది ఏమనుకోరు, ప్రింటింగ్ మిస్టేక్ అని వాళ్ళంతా చూడలేరు. ఎందుకంటే వాళ్ళది నిజమే అనుకోరు. నిజం అనుకొని వాళ్ళు అంతగానో ఆలోచించారు కదా. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఒకటి, ఈ 2 లైన్లు మాకు సరిపోదు. కుల్లా ప్రాబ్లం ఏంది చెప్పు. ఇది ఫార్మల్ లెటర్ అంటే కాలేజ్కి ఒక లెటర్ ఉంటుంది జనరల్గా, దాని లెటర్ ప్యాడ్ ఉంటుంది, దాని స్టాంప్ ఉంటుంది, దాని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. జనరల్ ఇది ప్రింట్ ఇచ్చిలు, జిరాక్స్ పేపర్ టైప్ చేసి ఇచ్చిలు కదా. దీని ఫార్మల్ లెటర్ ఎట్లా స్వీకరిస్తారని అడగలేరా? ఏమనంటే సిగ్నేచర్ పెట్టిన గ్రామర్ మిస్టేక్స్ మళ్ళీ ఫార్మల్ లెటర్ అన్నారా? ఫార్మల్ లెటర్ అంట. ఇంకొకటి అన్న, మా సీనియర్ అన్న ఈ అబ్బాయి సురేష్ అని, అతని ఇష్యూ ఒకసారి మీరేనండి బ్రో, ఒకసారి మాట్లాడండి బ్రో మీరు. చెప్పండి. హలో మీడియా వాళ్ళు చెప్పండి అన్న, మిర్రర్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం, చెప్పండి. అది నేను ఆల్రెడీ నాది 2019 బ్యాచ్ నుంచి 2022 బ్యాచ్ అని అన్నది. అయితే ఏమైందంటే నేను ఆల్మోస్ట్ అన్ని పాస్ అయినా, నా దగ్గర అంత సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ ఓయూ క్యాంపస్ నుంచి అన్ని ఉన్నాయి అన్నమాట. నా ప్లేస్ లో ఏం చేశారు అంటే, నేను ఫెయిల్ అయినట్లు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు అన్న. నేను అన్ని పాస్ అయిపోయినా, నాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు అన్న. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ వస్తుంది కదన్నా, రిజల్ట్ వచ్చినప్పుడు అన్ని పాస్ అయ్యాను, మెమోలో ఫెయిల్ అని వచ్చింది. మెమోలో కూడా పాస్ అయిపోయినా, అన్ని పాస్ అయినా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయన్న. నా ప్లేస్ లో వేరే వాళ్ళని కూర్చోబెట్టిరు అన్న. నా ప్లేస్ లో వేరే వాళ్ళని పాస్ చేసిరు, నన్ను ఫెయిల్ చేస్తారు. అయితే ఒకటి లాంగ్ మెమో ఉంటుంది అన్న, ఇతని లాంగ్ మెమోలో ఫెయిల్ అయ్యిండు. అన్ని మెమోస్ తీసుకొస్తే నీది ఫేక్ సర్టిఫికేట్లు అని చెప్పి మా వైస్ ప్రిన్సిపల్ మేడం స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకసారి అది కూడా చెప్పు సురేష్. అన్న నేను అది కూడా చెప్పిరన్న, వాళ్ళు ఇచ్చిన మెమోసే నా ఫేక్ సర్టిఫికేట్లు అంట. అంటే నా ప్లేస్ లో ఓయూ క్యాంపస్ లా వేరే వాళ్ళని పాస్ అవుట్ చేసిర్రు. అంటే వీళ్ళు పైసలు తీసుకొని అన్న, మేము ఇక్కడ చెప్తున్నా, లంగలో దొంగలో మాకు సంబంధం లేదు, వీళ్ళు పైసలు తీసుకుంటారు, పాస్ చేస్తారు. కానీ ఇంతమంది కష్టపడ్డ విద్యార్థులు ఏం కావాలి? సరే, మీరు చాలా పెద్ద ఎలిగేషన్ ఇస్తారు కాలేజ్ పైన కదా, ఒక విద్యాశాఖ పైన ఎలిగేషన్ ఇస్తారు, డబ్బులు తీసుకొని పాస్ చేస్తున్నారని. అప్పుడు మీరు చూసారా అంటే నిజంగా డబ్బులు తీసుకొని ఇట్లాంటి అవినీతికి అవకతవకలు పాల్పడే? మీరు కాల్ మాట్లాడి విన్నారు, అతను మీకు ఆల్రెడీ చెప్పారు. ఇంకొకటి అన్న, ప్రింటింగ్ మిస్టేక్. నేను ఎగ్జామ్ రాయను పాస్ ఎట్లయితే అన్న, నువ్వే చెప్పు. నువ్వు ఎగ్జామ్ నేను నాది కాదు విషయం, ఒక అబ్బాయిది. అబ్బాయి ఒక 3 మెంబర్స్ అన్న, మేము ఇప్పటివరకు నిన్న వెరిఫై చేస్తే 3 మెంబర్స్ వచ్చారు. ఆ 3 మెంబర్స్ది కూడా మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు తెలిసింది. ఇంకొకటి మేము ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళి అడిగితే మీకు సంబంధం లేదు, మీరు లోపలికి రావద్దని చెప్తారు. సరే, అటానమస్ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రభుత్వానికి ఎట్లాగో చిత్తశుద్ధి లేదు విద్యాశాఖ మీద. కానీ అట్లీస్ట్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు ఏం కావాలన్నా, ఇప్పటివరకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టలేరు. అంటే సీఎం అన్నాడు కదా, నేనే విద్యాశాఖ మంత్రి, నా ఆధీనంలో నన్ను ఉన్నాయని. ఏం బీకని కన్నా నాకు అర్థం కాదు. ఆయనకే అన్ను ఉంటే మిగతా అవలగాల ఇంత. ఇప్పుడు సరే అన్న, ఆయన ఆధీనంలో ఉంది. ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, మీరే అన్ని పదవులు ఉన్నాయి కదా, మా విద్యార్థుల ఆవేదన మీకు అర్థమైతే వచ్చి రేపు వచ్చి నువ్వు మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. అప్పుడు మా ప్రాబ్లం సాల్వ్ అయిందంటే మేము చెప్తాం, రేవంత్ రెడ్డి రాబాయ్ రియల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్, మేము స్టేట్మెంట్ ఇస్తాం. అసలు ఉండి దండగ కదన్నా. ఇప్పుడు మేము బలవుతున్నాం, ఇంతమంది విద్యార్థులు బలవుతారు, ఏమన్నంటే వచ్చి వార్నింగ్లు ఇస్తాం. వార్నింగ్లు ఎవరికి కావాలన్నా, భయపడేటోళ్ళు కాదు కదా. సరే, ఇప్పుడు ఈ విషయం పైన కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ మీతో కన్వర్సేషన్ ట్రై చేసి ప్రిన్సిపాల్ మేడం వచ్చి నేను మీకు సాల్వ్ చేస్తా అని మాతో ఒక్కొక్కరితో మాట్లాడుతుంది. వాళ్ళు వినకపోతే సస్పెండ్ అయిపోతాం, డిటైన్ చేస్తా, హాల్ టికెట్ నెంబర్ రాయి అని మాట్లాడతారు. ఇందాక వచ్చి మా వైస్ ప్రిన్సిపల్ మీ అందరూ హాల్ టికెట్ నెంబర్స్ రాయండి, మేము మీరు అన్నట్టు లెటర్ ఇస్తామంటే దాని అర్థమైంది. అంటే ఇంతమంది కూర్చున్న వాళ్ళంతా రేపు ఫెయిల్ అవ్వాలన్నా, మేము ఎందుకు ఇక్కడ తప్పు ఉన్నది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు ఒకటంటే ఇప్పుడు కారు తీసుకొని వెళ్ళిపోయింది మేడం. ఎందుకన్నా ప్రిన్సిపల్ మేడం ఉండి దీన్ని ఏమంటారు చెప్పండి? మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు అన్న? ఏమంటారు డైరెక్ట్ అంటే నువ్వేంది, నిన్ను చూస్తా,
ఇంతకంటే పెద్ద చేసిన నేను వ్యక్తిగత ఆమె అంటే మాటలు ఇట్లా మాట్లాడుతుంది, నువ్వు ఏం చేసినావు నేను చూస్తా, నీదేంది రాకేష్ ఒక్క నిమిషం అన్న, నిన్న మీకు వీడియో కూడా చూపిస్తాను, మీ వీడియో ఒకసారి మీరు చూడండి, వీడియో తీస్తా మీ ఇంట్లో పంపిస్తా, నువ్వు కాలేజ్ నుంచి రస్టికేట్ చేస్తాం, ఏం చేస్తావో చూస్తా, ఏమన్నట్టు ఇట్లా మాట్లాడతారు. ఏది మీరు స్ట్రైక్ చేస్తే మేము జస్ట్ వెళ్ళి అడిగినందుకు. ఇంకా జనరల్గా వీళ్ళందరూ విద్యార్థులు వెళ్ళి అడుగుర్రు, మాకు ఇంటర్నల్స్ అయితే నాకు కూడా తెలియదు, వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేడం వాళ్ళు అడిగినప్పుడు జనరల్ నేను కూడా వెళ్ళిన, ప్రణీత్ రచ్చగొట్టిండు మీరు వచ్చిర్రు అంటే వాళ్ళకి ప్రాబ్లం లేదా, అమ్మాయిల మీద డైరెక్ట్గా వేసేస్తారు. ఇంకొకటి ఏమన్నా అంటే మీకు 75% అటెండెన్స్ ఉందా, టీషర్ట్ ఎందుకు వేసుకొచ్చినావు, ప్రాబ్లం అక్కడ ఎగ్జామినేషన్ గురించి అంటే టీషర్ట్ ఎందుకు వేసుకొచ్చినావు, ఐడి కార్డ్ ఎందుకు లేదు, 75% అటెండెన్స్ ఉందా, ఇట్లా మాట్లాడితే దాని అర్థం ఏంది. సరే ఇప్పుడు ప్రిన్సిపాల్కి కానీ అటు ఒకవైపు పోలీస్ కూడా మీ దగ్గరికి వచ్చి వాగ్వాదం దిగడం కానీ, ఒకవైపు ప్రిన్సిపాల్ వచ్చి మీ దగ్గర వాగ్వాదం దిగడం కానీ ఏం చెప్తారు, అసలు సొల్యూషన్ కావాలంటారా లేకపోతే ఈ ప్రాబ్లంకి మీరు ఏ విధమైన సొల్యూషన్ కావాలనుకుంటున్నా? మేము ఏమన్నామంటే ఫస్ట్ మేనేజ్మెంట్ వచ్చి సైన్ పెట్టేదాకా మేము లేవమన్నా, అదే స్టేట్మెంట్తో మేము ఇప్పుడు ఉన్నాం. అయితే ఇది ఒకసారి ఇదేందన్నా మీరు చూడండి, దగ్గర మేము ఎంతసేపు 4 గంటలు కూర్చుంటే ఎండల 2 లైన్ల అన్న, దీంట్లో ఏముంది, కాలేజ్కి అఫీషియల్ ప్యాడ్ లేదా, అదే కదా ఇది పేరు కాలేజ్ అన్న, లోపల మొత్తం డబ్బా అన్నట్టు బిహేవ్ చేస్తారు, నోట్ ప్యాడ్ ఉంటుంది, లెటర్ ప్యాడ్ ఉంటుంది, మేము అడిగినప్పుడేమో మీకు లెటర్ ప్యాడ్లు ఉంటాయి కదా అవి అదని డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుతుంది, కాలేజ్కి లెటర్ ప్యాడ్ లేదా. ఇంకొకటి ఒకసారి వీళ్ళని కూడా అడిగాను అన్న, వీళ్ళ ప్రాబ్లం ఏంటి చెప్తారు. మీరు ఏ ఇయర్ ఇప్పుడు? మేము సెకండ్ ఇయర్. మీకు అంటే మీ క్లాస్లో వరకు జరిగినాయి ప్రస్తుతం మీరు చేస్తున్న దాంట్లో ఎంతమందికి? ఆల్మోస్ట్ ఆల్ మా క్లాస్లో ఉన్న స్ట్రెంత్ 120 మెంబర్స్ అయితే దాంట్లో 27 మెంబర్స్ని డీబార్ చేసేసినారు. సిచ్యువేషన్ అని కాదు, నార్మల్గా డీటైన్ చేసేసినారు వాళ్ళని. ఇంకా నార్మల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళని కూడా కొంచెం ఫెయిల్ చేసినారు, రాయని వాళ్ళకేమో పాస్ చేయడం, రాసిన వాళ్ళని ఫెయిల్ చేయడం చేస్తున్నారు. అట్లాగే ఒక ఇష్యూ కూడా అయింది మాకు ఫస్ట్ ఇయర్లో, కాకపోతే మేము దాన్ని అంత తీసుకోలేదు. ఏమైందంటే ఒక స్టూడెంట్కి అబ్సెంట్ పడ్డది, అతను ఎగ్జామ్ రాసిండు అబ్సెంట్ పడ్డది, ఆయన వెళ్ళి మ్యామ్ వాళ్ళకి చెప్తే విత్ ఇన్ 5 మినిట్స్లో నీకు పాస్ అని చెప్పి పంపించినారు. అంటే మేము ఇంత కష్టపడి మేము చదువుకొని ఇంతగానం రాస్తే కూడా మాకేం వాల్యూ లేకుండా పోతుంది. మీరే గ్రూప్? మేము బీబీఏలో ఎవరైనా ఉన్నారు మరి, అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయితే అనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు? అవును చాలా మంది ఉన్నాం బ్రో, అవును చాలా మంది. నేను కూడా ఫెయిల్ అయినాం, నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫెయిల్, ఆల్మోస్ట్ వాళ్ళు అందరు ఫెయిల్ అయినారు. ఫస్ట్ ఇయర్లో జరిగిన ఎప్పుడన్నా ఇట్లా? ఫస్ట్ ఇయర్లో కూడా జరిగింది. ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ రాస్తే కూడా బ్యాక్లాగ్స్ కూడా మళ్ళీ ఫెయిల్ చేస్తున్నారు. ఎందుకు అట్లా మరి తెలీదు, మేము అడిగితే మాత్రం మమ్మల్ని డిటైన్ చేస్తాము అది దాన్ని కొంచెం భయపెట్టిస్తున్నారు. అంటే డిటైన్ చేస్తా అంటున్నా లేకపోతే మీ పైన ఏమని చెప్తున్నా, మీరే సరిగ్గా రాయలేరు లేకపోతే ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వలేరని? అట్లానే అంటున్నారు. 4 ఆన్సర్స్ కరెక్ట్గా రాస్తే మీరు పాస్ అవుతారంటే మేము 7-8 ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ నేర్చుకోవడం కానీ షార్ట్ అన్నీ నేర్చుకొని మేము పర్ఫెక్ట్గా రాస్తున్నాము, అయినా కూడా మమ్మల్ని ఫెయిల్ చేస్తున్నారు. ఎగ్జామ్ అయిపోయినాక ఎగ్జామ్ పేపర్ అయితే మీ దగ్గర ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకోలేరు మరి ఎవరి దగ్గర తప్పు ఉందనేది? అసలు మాకు మెమోస్ కూడా చాలా లేట్గా ఇస్తున్నారు. మాకు మేము ఎప్పుడో రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ మొన్న ఇచ్చినారు, ఇప్పటివరకు మాకు మెమోస్ లేవు. ఫెయిల్ అయినామని తెలుస్తుంది కానీ ఏ సబ్జెక్ట్స్లో మాకు పోయినాయి బ్యాక్లాగ్స్ అనేది మాకు ఇప్పటివరకు చెప్పలేరు, ఇంకా మెమోస్ రాలేవు. ఇప్పుడు చాలా ఎంత పర్సెంట్ ఫెయిల్ అయింది మీ బ్యాచ్లో? మా బ్యాచ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% వరకు ఫెయిల్ అయింది. రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ చేసి ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైనా ఇట్లాంటి విషయాలు జరిగినాయి అంటే ఫెయిల్ కావడం ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత? అయ్యిందన్న, అంటే ఇప్పుడు మనం రాసేది 120 మెంబర్స్లో మేము ఎంతమంది యావరేజ్గా అందరు రాస్తారన్న ఎగ్జామ్ అంటేకి అందరు వచ్చి రాస్తారు. రాసిన దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ రాస్తే ఇప్పుడు ఎగ్జామ్ రాసినాం అనుకున్నా దాంట్లో ఫెయిల్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందన్న? మా కాలేజ్లో ఫెయిల్ పర్సెంటేజ్ వచ్చేసి 80 to 90% ఉంది. కేవలం 10% మంది ఒక సెమిస్టర్ మాకు. ఇప్పుడు మా సెమిస్టర్లో మేము ఫస్ట్ ఇయర్గా ఇప్పుడు మా ఫస్ట్ సెమిస్టర్లో 90% 85% ఫెయిల్ ఉంది. అందులో వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాని రిజల్ట్స్ కూడా చాలా డిలే చేస్తున్నారన్న. మరి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఫ్యాకల్టీ ప్రాబ్లం లేకపోతే మీ ప్రాబ్లం అని అడగలేరు ఎప్పుడు? అది అడిగితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే సాఫ్ట్వేర్ ఇష్యూ ఒకటి, ఇంకోటి వీళ్ళు మేము మా చేతిలో లేవుగా కరెక్షన్ చేసేది, బయట కరెక్షన్ చేస్తారుగా, ఆటోనమస్ కాలేజ్ అట్లనే లేట్ వస్తుందని చెప్తున్నారు. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అంటే జనరల్గా ఫెయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐదర్ మీ ప్రాబ్లం అని ఉండాలి లేకపోతే ఫ్యాకల్టీ ప్రాబ్లం అని ఉండాలి. సో ఈ విషయంతో ఏమైనా మాట్లాడాలి ఫ్యాకల్టీతో, ఏంటి అంటే మీరు సరిగ్గా లెసన్ చెప్తలేరా లేకపోతే మేమే సరిగ్గా ఇంటలేమని ఇట్లాంటి విషయాలు ఏమైనా తెరపై మాట్లాడిలా? నా ఒక్కటన్నా అయితే ఇప్పుడు ఇంతమంది ఫెయిల్ అవుతారు కదా, ఇంతమంది 10th ఇంటర్ అందరు కష్టపడి పాస్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళే వచ్చారు. ఒక్కొక్కరికి 80% 90% ఉన్న వాళ్ళు కూడా ఉర్రు. ఎంపీసీ బైపీసీ లాంగ్ టర్మ్లో చేసే వాళ్ళు కూడా స్టూడెంట్స్ అంటే జనరల్గా వాడు నీట్ లాంగ్ టర్మ్ చేసుకుంటా ఇక్కడ ఉందామని చెప్పి వచ్చారు.
అట్లాంటి స్టూడెంట్స్కి కూడా పాస్ అంటే వాడు చదివితేనే కదా ఈడి దాకా వచ్చింది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఫెయిల్ అవుతారు. అట్లాంటి వాళ్ళని కూడా ఫెయిల్ చేసారు. ఏమనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడితే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? అంటే పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడలేరా ఈ సిచ్యువేషన్ ఎట్లా జరుగుతుందని? పేరెంట్స్ తోటి ఎట్లా అంటే మీ పిల్లగాడు కాలేజ్కి రాడు, మీ పిల్లగాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పి మాట్లాడుతాడు. చాలామంది CMA CA చేస్తారు. అంటే అటెండెన్స్ ఉంటుంది కదా? అవునన్నా, అటెండెన్స్లో చెప్తున్నా. ఒక్కొక్కరు CA CML చేస్తారు. వాళ్ళు లాంగ్ టర్మ్లోకి వస్తారు. మీకు చెప్పాను కదా, వాళ్ళు అటెండెన్స్ ఉండదని చెప్పినాక వాళ్ళ మీద ఒక లెక్క మాట్లాడడం, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లుందంటే క్రూయల్గా మాట్లాడుతున్నారు. ఏమనంటే నీ హాల్ టికెట్ నెంబర్ నేను చూస్తాను ఎట్లా పాస్ అవుతావు అంటే బెదిరింపులు. ఇలాంటివి తగ్గించుకుంటే కాలేజ్ ఎప్పుడో బాగుపడుతుంది అని మేము చెప్తున్నాం అన్న. ఆ అబ్బాయి అన్న నీ ఇష్యూ ఒకసారి ఆయన ఇష్యూ వినండి అన్న. ఫ్రాడ్ కరెక్షన్ అన్న, మొత్తం ఫ్రాడ్ కరెక్షన్ అవుతుంది కాలేజ్లో. నా పేరు రాకేష్ అన్న. నేను సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్ ప్రాక్టికల్స్ 2 times రాశాను, కానీ నేను ఎగ్జామ్ రాలేదని చెప్పేసి ఫెయిల్ చేశారు. ప్రాక్టికల్స్ కూడా నేను రాశాను ఎగ్జామ్, కానీ వాళ్ళు రాయలేదని అంటారు. అటెండెన్స్ ఉంటుంది కదా, ఎగ్జామ్కి అటెండ్ అయింది మరి. అటెండెన్స్ షీట్స్ అన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. అది మేనేజ్మెంట్ అనేది లాస్ అయింది. లాస్ అయితే ఎవరైతే నార్మల్గా వాళ్ళకి తెలిసిన స్టూడెంట్ వాళ్ళకి మాత్రమే పాస్ చేశారు, మిగతా వాళ్ళందరినీ ఫెయిల్గా కన్సిడర్ చేశారు. జనరల్గా ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు మనకు అటెండెన్స్ షీట్ అని ఒకటి ఉంటుంది. ఆ షీట్ అడగలేరా మరి మేము ఆ రోజు అటెండ్ అయినామని? అడిగిందని అంటే నువ్వు రాయలేదంటారు. అది కొత్త షీట్ తీసుకుంటారు. ఆ షీట్ వాళ్ళు పోయిందన్నమాట. రికార్డ్స్ మేము రాసిన రికార్డ్స్ ఏదో షీట్స్ సిగ్నేచర్ వేసినవి పోయినాయి. వాళ్ళకి ఎవరైతే ఐడియా ఉందో వాళ్ళ స్టూడెంట్స్ మాత్రం పెట్టేసుకొని వాళ్ళు పాస్ చేశారు, మిగతా అందరినీ ఫెయిల్ చేశారు. ఇట్లా పోయినాయని ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు? ఈ ఒక్కసారి జరిగిందా లేక గతంలో కూడా జరిగిందా? పోయినాయని వాళ్ళు ఏం చెప్పారన్నా, ఇప్పుడు రాషిద్ రాలేదు మాకు తెలుసు కదా, మేము 2 times రాసిన ఆయన వాళ్ళు ఇప్పుడు 3rd time రాయలేదని మాకు ఫెయిల్ ఇచ్చారు. నాకు వాళ్ళు చూపెట్టారు. వాళ్ళు అన్ని ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు అసలు సరిగ్గా రెస్పాన్స్ అనేది కూడా లేదు. ఇప్పుడు వాడు కష్టపడి రాసినప్పుడు రెగ్యులర్ రాకుండా బ్యాక్లాగ్ అని వస్తే ఎట్లయినా ఉంటుంది కదా అన్న. ఇప్పుడు ఇంతమంది ఉన్నారన్న, ఒక్కని కోసం అయితే కాదు ఈ ఇష్యూ. దీని గురించి మేము ఎండలా 4 గంటల నుంచి మాట్లాడు లెటర్ చూసారు కదన్న. ఏదో ఇచ్చిరంటే ఇచ్చిరు, మేము కూడా రాసుకుంటాం అన్న. ఇట్లాంటి లెటర్లు నేనే ప్రిన్సిపల్ మేడం సైన్ పెడతా కావాలంటే. మనం చూడలేమా అన్న? పెడతామన్నా మేమే. ఈ లెటర్ ఒక లెటర్ అంటారా? మళ్ళీ ఇది డిపార్ట్మెంట్కి ఇస్తారు అన్న. ఒకసారి చూడండి, మీరు డిపార్ట్మెంట్కి లెటర్ ఇస్తారా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి. నీకేం ఎదురైంది నువ్వు ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు? అంటే నీకు ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు ఏదైతే అటెండెన్స్ షీట్ ఉంది, అటెండ్ అయినాక పాస్ అయినావా లేక ఎట్లా? నీ సిచ్యువేషన్ ఏంటిది? అటెండ్ అయినా అన్న, ఎగ్జామ్ అటెండ్ అయినా నా నాలెడ్జ్ ప్రకారం నేను బాగానే రాసిన అన్న. నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. క్వశ్చన్ పేపర్ అయితే ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, తీసుకొచ్చుకుంటారు. క్రాస్ చెక్ చేసుకున్నావు మరి? చెక్ చేసుకున్నా అన్న. నేనే ఉందన్న, ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసిన వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెక్ చేసుకున్నారు, కరెక్టే ఉందని వాళ్ళు అనుకుంటారన్న. కానీ రిజల్ట్స్ వచ్చేంత వరకు మాకు రిజల్ట్స్ ఎట్లా రిలీజ్ చేస్తారంటే అన్న, ఫస్ట్ పాస్ అయిన వాళ్ళు ప్రమోట్ అయిన వాళ్ళు ఒక పేపర్లో చూపిస్తారు. కానీ మాకు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అనేది 1 week తర్వాత మెమోలో చూసుకోవాలి. ఇది నా విషయానికి వచ్చేసరికి నేను సెకండ్ సెమ్లో అన్న స్టాట్స్ ఒక్కటి పోవాలి, 3 subjects పోయినాయి. అప్పుడు నాదే మిస్టేక్ ఏమోలే, హ్యాండ్ రైటింగ్ మిస్టేక్ ఏమోలే అనుకున్నా అన్న. అది సెకండ్ సెమ్లో. 3rd సెమ్కి వచ్చేసరికి నా అన్ని సబ్జెక్ట్స్ పోయినాయి అన్న. అప్పుడు నేను అంత పట్టించుకోలేదు, అది నా మిస్టేక్, నా సెల్ఫ్ మిస్టేక్ అనుకుని నేను లైట్ తీసుకున్నా అన్న. కానీ 4th semester వచ్చేసరికి ప్రతి ఒక్కరు మా క్లాస్లో టాపర్స్తో సహా నేను కాకుండా టాపర్స్తో సహా ప్రతి ఒక్కరు ఫెయిల్ అయినా అన్న. మేము ఫైనల్ ఇయర్ అన్న. మాది BSc MSc అన్న. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు, 2 పాస్ అయ్యారు అన్న. మా బ్యాచ్లో 2 గుట్లా ఒక అమ్మాయి ఏం రాయలేదంట అన్న, ఆ అమ్మాయి పాస్ అయిపోయింది. చాలా మంది రాసిన వాళ్ళు అక్కడ ఉన్నాడన్న. వెంకట్ అతను రాసినాడు అన్న. అతను ఫస్ట్ సెమిస్టర్ నుంచి పాస్ అవ్వకుండా వస్తున్నాడు, అతను ఫెయిల్ అయిపోయినాడు అన్న. ఇంకొక అతనిదేమో ఎగ్జామ్ అటెండ్ అయినన్న, ఎగ్జామ్ అటెండ్ అయ్యిండు, పేపర్లో సైన్ కూడా పెట్టిండు, ఆయనకి అబ్సెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇన్నిసార్లు జరిగినప్పుడు సరే ఒక సెమిస్టర్ ఇడిచి పెట్టినావు, నెక్స్ట్ సెమిస్టర్ అని అడగలేవు మరి టీచర్స్ని, మరి ప్రిన్సిపాల్ని, ఎందుకు ఇట్లా జరుగుతుందని? అన్న అది వాళ్ళ మిస్టేక్, మా మిస్టేక్ ఎందుకు అవుతుంది? మీ మిస్టేకే, మీరు కరెక్ట్ రాయలేదేమో, లాస్ట్కి రాసి పేపర్ వదిలేసినారేమో, పేపర్ వదిలేస్తే కూడా ఇట్లా అయిపోతుందని ఒక్కొక్కసారి వాళ్ళు మమ్మల్ని అంటే తిప్పేస్తారు అన్న. మమ్మల్ని రీకరెక్షన్ కానీ రీ ఎగ్జామ్ పెట్టడానికి ఏం ట్రై చేయలేదు. మా ఫ్రెండ్ పెట్టుకున్నాడు అన్న, 3rd సెమ్లో 2 subjects పోతే కాన్ఫిడెన్స్తో పెట్టుకున్నాడు, వెళ్ళలే అన్న. అప్పుడు కూడా వెళ్ళలే. ఛార్జింగ్ 5,000 కడితే ఒకవేళ పాస్ అయితే మీకు 4,000 ఇస్తాము, లేదంటే 1,000 వరకు వెళ్ళిపోతుంది అని చెప్పి మాకు బెదిరించారు అన్న వాళ్ళు. చాలా ఇప్పుడు మేము ఎన్నిసార్లు రాసినా అదే చెప్తుంటే మేము ఏం చేస్తాం చెప్పాను, మాకు ఏం చేయలేక ఇప్పుడు ఇట్లా చేసి ప్రొటెక్ట్ చేస్తున్నాం మేము. అంటే ఛాలెంజింగ్. ఇప్పుడు చాలామంది ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే పెట్టుకుంటారేమో అన్న. చాలామందివి 3 subjects 4 subjects 5 subjects ఇట్లా డిటెండ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్న. వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారన్న? ఇప్పుడు సరే పెట్టుకున్న తర్వాత అన్నా వస్తుందా అంటే ఈ కాలేజ్లో రాదన్న.
నేను గ్యారంటీ ఇస్తున్నా ఈ కాలేజ్లో రాదన్న. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా మాకు 50-50 ఛాన్సెస్ అన్న. అంటే మీ సీనియర్స్కి ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా? ఫేస్ చేశారు అన్న, సీనియర్స్ కూడా చాలా మంది ఫేస్ చేశారు. చేయలే అన్న. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసి ఇలా ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఫెయిల్ కావడము? ఇంత ముందుకు మేము రాసినప్పుడు ఏంటంటే ఫెయిల్ అయిన ఉండే, సప్లీలు పడినుండే మాకు కూడా. ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అయింది. రాసినాక ఫెయిల్ అయిన ఉండే, సప్లీలు పడినుండే. మేమంటే మేము చదువుకొని రాయలేదేమో, 2 మార్క్స్ తోటి పోయిందేమో, 1 మార్క్ తోటి పోయిందేమో అని చెప్పి మేము అలా అనుకున్నాం. కానీ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తే మాకు తెలిసింది. సో అలా మేము ఇప్పుడు ఫైట్ చేద్దామని చెప్పి మేము కూడా వచ్చినాం. ఇప్పుడు చాలా వరకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళు ఆబ్సెంట్ చేసిన వాళ్ళు ఇంట్లో కూడా ఒక సిచ్యువేషన్ చెప్తున్నారు. అంటే మీకు జరిగిందా, మీరు ఎగ్జామ్ అటెండ్ అయినా కూడా మీరు అటెండ్ కాలేరు, ఫెయిల్ చేసిల్లని? అంటే మేము అంతా అప్పుడు పట్టించుకోకపోతుండే, మాకంతా తెలియకపోతుండే, అంతా పట్టించుకోకపోతుండే. మేము ఏంటంటే చూస్తుండే, అది మేము రాయలేదేమో అని చెప్పి అని అనుకుంటుండే, అదే ఇమాజినేషన్లు ఉంటుండే. ఇప్పుడు బ్రదర్ చెప్పినాక నాకు తెలిసింది, అరే అన్న ప్రింటింగ్ మిస్టేక్ నడుస్తుంది అన్న, ఇట్లా మనం ఫైట్ చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు అంటే మేము వచ్చినాం. మేము సరే, ప్రిన్సిపాల్కి కానీ మేనేజ్మెంట్కి కానీ ఏం చెప్తారు ఒక విద్యార్థి నాయకుడుగా? మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. మేము సరే మీ తప్పు ఉంది కదా, మీ తప్పుని మేము అగ్రీ చేస్తాం. మాకేం కావాలంటే ఇప్పుడు లెటర్ ప్రాపర్గా మిస్టేక్ ఏడైంది, ఈ మిస్టేక్ అని చెప్పి నువ్వు లెటర్ రాసి సిగ్నేచర్ పెట్టు, వీఆర్ రెడీ టు లీవ్ అన్న. మేము 1 వీక్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నారు కదా, 1 వీక్ దాకా మేము మాట్లాడాం. 1 వీక్ కాకపోతే 15 డేస్ టైం తీసుకో, ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చాలు మాకు. లెటర్ రాయనికే కూడా చేతన కాకపోతే ప్రిన్సిపల్గా ఉండి ఏం లాభం అన్నా? చేత కాకపోతే రిజైన్ చేయమని చెప్తున్నాం, అది కూడా కాదు అంటే ఎట్లా అన్న? ఇప్పుడు మేమున్నది ఒకటే అన్న, మా డిమాండ్ ఇది ఒక్కరి కోసం కాదు, ఇంతమంది విద్యార్థులు చాలామందికి వ్యక్తిగతంగా భయపడిచ్చారు. ఫోన్లు చేసి ఇంటింటికి, మీ పిల్లగాడు కేసు బుక్ చేస్తాం, మీ అమ్మాయి తిరుగుతుంది, అట్లా లేనిపోని ఎలిగేషన్స్ పెట్టి ఇంతసేపు చాలామంది ఉన్నవాళ్ళు ఎంత ఎలిగేషన్స్ పెట్టి నేను పాస్ అయిపోతాను, నేను మాట్లాడుతుంది అని చెప్పి ఒకరికి ఆశ పెట్టిర్రు, ఒకరికి భయపెట్టిర్రు, ఒక డీటెయిన్ పెట్టిర్రు, నువ్వు ఇట్లయితే ఎట్లా నీ క్లాస్ అవుతుందని చెప్పి భయపడిచ్చిర్రు. అట్లా చేసి 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 ఇప్పుడు తగ్గనికే చూస్తారు. కానీ ఇప్పుడు కూడా మేము ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మాట్లాడుతుంటే మమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడితే మేము ఉండేం లాభమన్నా? సరే, ఇప్పుడు ఫైనల్గా అటు ప్రిన్సిపాల్కి కానీ ఇటు మేనేజ్మెంట్కి కానీ ఒకవైపు ప్రభుత్వానికి కానీ, ఎందుకంటే ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి అయితే ఎవరు కూడా ఏర్పడలేరు, ఎటు చూసినా వాళ్ళ రాజకీయాలు వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు. ఒక విద్యార్థులుగా విద్యాశాఖకు కానీ అటు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు? ముందుగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ఏం చెప్తా అంటే, సరే అన్ని దాంట్లోకి మంత్రులు పెట్టుకున్నావు, మద్యానికి పెట్టుకున్నావు, దానికి పెట్టుకున్నావు, నీకు కావాలంటే పైసలు ఇచ్చి నీ పదవిని కాపాడుకోవడానికి కోసము ఎమ్మెల్యేలని గంప గుర్తుగా కొనుక్కొని పార్టీలో పెట్టుకుంటున్నావు. నీ ఇష్టం, నీ రాజకీయ ప్రలాభాలు నీ ఇష్టము, నీకు భయం ఉంది పెట్టుకుంటున్నావు. కానీ అవన్నీ పక్కన పెడితే గెలిచిన వాళ్ళు ఏదో ఒకటి, విద్యాశాఖ మంత్రి చాలా మెయిన్. ఫస్ట్ కంట్రీ డెవలప్ కావాలన్నా, స్టేట్ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి. ఇలాంటి 2 మేజర్ సెక్టార్లో ఒక సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్. అలాంటి ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇప్పటివరకు మినిస్టర్ లేకపోవడం ఎంత సిగ్గుచేటు. ఇంకొకటి, ఎడ్యుకేషన్కి లేరు కానీ లిక్కర్కు ఈరోజు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన గౌరవనీయుల ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యార్థులకు ఏమాత్రం న్యాయం చేస్తుందో. అరే ఇప్పుడు మాట్లాడుతున్నాం, నువ్వు విద్యార్థుల కోసం గెలిచినా, విద్యార్థులు చేస్తే నేను గెలిచినా అని చెప్పుకొని తిరుగుతున్నావు గర్వంగా. కానీ ఇదే విద్యార్థులకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే సమాధానం, ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి? ఓయూ రిజిస్టార్కి ఇవ్వాలా, వీసీకి ఇవ్వాలా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇవ్వాలా, లేదంటే ముఖ్యమంత్రికి ఇవ్వాలా? మేము మాట్లాడితే వాళ్ళ లోపల ఏమి ఇచ్చుకుంటారో మాకు తెలియదు. చెప్పింది కదా, నేనే విద్యాశాఖ మంత్రి అని ముఖ్యమంత్రి బహిరంగంగా స్టేజ్ పైన చెప్పింది కదా అన్న. ఒకటి సరే, ఆయన ముఖ్యమంత్రి కదా, ఇదే సభాముఖంగా మిర్రర్ టీవీ ముందు నేను చెప్తున్నా, మీరు ముఖ్యమంత్రులే, మీకు చేతనైతే ఈ ఇష్యూ గురించి రేపు మీరు రావాల్సిన అవసరం లేదు, మీ కిందున్న వాళ్ళకి ఒక మాట ఫోన్ చేసి ఒక్కసారి కాలేజీలో ఏం జరుగుతుందని చూడండి, దాన్ని బట్టి అర్థమైపోతుంది మాకు ఏంది అని చెప్పేసి. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు విద్యార్థులు ఇంతగానం చదివినందుకు మాకు అవసరమా అన్న? 3 years నుంచి మేము చదివేటోళ్ళం మౌలగాలమా? 6 semesters బ్యాక్లాగ్ల మీద బిల్డింగ్లు లేస్తున్నాయి కానీ మా జీవితాలు బాగుపడతలేవు. మేము సబ్జెక్టులు వెళ్తలేవు, బిల్డింగ్లు పైకి లేస్తున్నాయి, సబ్జెక్టులు మాత్రం పైకి లేస్తలేవు. సబ్జెక్ట్ 5,000 అది ఛాలెంజింగ్ పెట్టుకోండి, మీకు పేపర్ ఇస్తాము, అది 5,000 ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక సెమిస్టర్లో సబ్జెక్టులు పోయినానికి ఎంత కట్టాలి ఫీజు మీరు? బ్యాక్లాగ్ కన్నా సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి ఏమో 1000 ఉంటుంది, 2 సబ్జెక్టులకు పోతే 1500, ఇంకా దానికంటే ఎక్కువ పోతే నార్మల్ ఫీజు ఉంటుంది. అంటే ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఇంకొకటి ఈ బ్యాక్లాగ్లు కూడా కామన్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అని ఒకటి ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్. అదేంటంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ అది 35 మార్క్స్ ఉంటాను. ఏం రాసినా నార్మల్గా పాస్ అయిపోతాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తుంది ఆ చెట్టు, గ్రౌండ్ వాటర్ అంటే ఏంది, ఫుడ్ చైన్ అంటే ఏంది,
ఇలాంటి సబ్జెక్ట్ ఉంటుంది, వాటిలో కూడా ఫెయిల్ చేస్తారు. ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్, మనం పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, ఈ సబ్జెక్టులలో ఫెయిల్ అవుతారు అని అంటే అది మీరు రాయలేరు. ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేసినాం, ఒక్కసారి ప్రింటింగ్ మిస్టేక్లు అన్నీ బయటికి వచ్చినాక ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నిన్న 20 మెంబర్స్ తీసుకుంటే 15 మెంబర్స్ మొత్తం మిస్టేక్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మేము చూసుకోకపోతే ఈరోజు భలేది ఎవరు అన్న? ఇది మా కాలేజ్ అన్న, మా కాలేజ్ ఇష్యూ, మీరు రాకండి మధ్యలో అన్న. ఇది మా కాలేజ్ ఇష్యూ అన్న, ఇది మేము కాలేజ్లో మాట్లాడుతున్నాము, మేము కూర్చొని మా కాలేజ్ సార్, మేము పైసలు కడుతున్నాము ఇక్కడ, మేము పైసలు కడుతున్నాము. అరే ప్రిన్సిపల్ వచ్చాక ఇక్కడ కూర్చుంటాం, ఏమైంది పారిపోయిందా భయపడి? ఉన్నదే మాట్లాడుతున్నాం మేడం, ఇంతసేపు ఉన్నది. అరే ఇది కాలేజ్ సార్ మాది, ఇది మా కాలేజ్ ఇది. ఏం సార్ ఇది లెటరా? మీరు సార్ ఇదే సార్, మేము పర్మిషన్ ఉంది, పర్మిషన్ కావాలంటే లెటర్ ప్యాడ్ ఏది, స్టాంప్ ఏది అని మాట్లాడతారు మీరే. డిపార్ట్మెంట్లో మేము పర్మిషన్కి లెటర్ పెడితే లెటర్ ప్యాడ్ ఏది, స్టాంప్ ఏది, నెంబర్ లేవి అని మాట్లాడరా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము ఇక్కడ కూర్చుంటాం, కూర్చోండి. We want justice! We want justice! 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 We want justice! 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 We want justice! We want justice! We want justice! We want justice! 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 We want justice! We want justice! We want justice! Ravali! Bring stop Ravali! Chapali! Samadanam chepali! We want justice! We want justice! Justice! We want justice! Justice! అందరూ కూర్చోండి. అరే ఇంకేరా మా కాలేజ్ కాదా? మేము కూర్చోద్దాం, మాకు కాలేజ్లో కూర్చునే రైట్ లేదా? మేడం నేను ఏమంటున్నా, కాలేజ్లో కూర్చునే రైట్ లేదా మాకు? మేడం సరే మేడం, ఇది లెటర్ అంటారా? మీకు లెటర్ రాసేటప్పుడు డీటెయిల్గా ఏమంటారా? ఇయ్యారా? మేడం అదొకటి కాదు, లెటరే తప్పు ఉంది. ప్రాపర్ లెటర్ మేడం, ఇట్ షుడ్ బి ప్రాపర్ మేడం. మేడం ఏంది మేడం ప్రాబ్లం ఉంది అని చెప్తే మీరు మేడం నిజం చెప్తున్నా, మాకు ఇన్ని మహావిద్యాలయాల నమ్మకం లేదు. ఒక లెటర్ ఇస్తే ఏమంటారు? అరే మేము లెటర్ చెప్పినట్టు చేసినాం, ఇది ఒకసారి వెరిఫై చేసినామంటే అయిపోయింది. ఇది ఇంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంతమంది ప్రింటింగ్ మిస్టేక్ వచ్చిన వాళ్ళు మేడం వెరిఫికేషన్ చేసుకోవాలి మేడం. జీతాలు రూపాయలు ఇస్తున్నా, ఫీజు రూపాయలు చేస్తున్నా. అమ్మాయి విషయం కాదు, నేను మిగతా విషయాలు అరే నెక్స్ట్ మేడం ఇది కాదు, భయపడించడం కాదు మేడం ఇది. మేడం నేను ఏమంటున్నా, చెప్పు మేడం ఇంకొకటి భయపడిచ్చి మేడం భయపడిస్తున్నారు. Proper letter. It should be proper. This is something what it's nothing, madam. It's nothing. I cannot help you. Madam, what is this, madam? I request you to wait outside. I'll provide you the letter. I have to close. Why, madam? Because CA exams. 1 o'clock it has exam, right? Sorry, madam. Ma'am, principal room lo kuchuta. Ma'am, principal room lo kuchuta. Madam. She is on the way. Ade, ma'am lopala kuchutam. Bite disturbance aitundi. Ma'am local room lo kuchutam. Lente manaku management ki pedda AC lo ekkona room undi kada. Aa room lo nanna kuchutam. ఏంటి ఏంటంటే ఏది వాడుతున్నారు ఇక్కడ అన్న చూడొచ్చు మన దగ్గర ఇక్కడ పరిస్థితి కూడా మనకు కనిపిస్తలేదు. ఏమున్నా సరే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని చూడొచ్చు, మనం చూడాలి స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఫ్యాకల్టీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఎంతవరకు వాళ్ళని కన్సర్న్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు విషయాలు కూడా మనం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. మేడం మేడం ఇక్కడ
సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ప్రింటింగ్ మిస్టేక్ రైట్. ఇదే పరిస్థితి పని ఏదైతే హిందీ మహావిద్యాలయ కాలేజ్లో స్టూడెంట్స్ ఏదైతే స్ట్రైక్ చేస్తారో ఒకవైపు తప్పిదాలు జరిగినాయని చెప్పేసి మేనేజ్మెంట్ పైన తిరగబడుతూ కొద్దిగా వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. దీనిపైన ఆ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపాల్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఒకవైపు విద్యార్థులు వాళ్ళు చేస్తున్న ఒక ఆందోళన కావచ్చు, లేదంటే ఏదైతే మాకు ఎగ్జామ్కి అటెండ్ అయినాం కానీ అయినా ఫెయిల్ చేసిలని ఇట్లాంటి అలిగేషన్స్ ఎలా చూడొచ్చు? ఒక నిమిషము, ఎగ్జామ్ కరెక్షన్ అనేది అటానమస్ కాబట్టి మేము చెయ్యం, బయట కాలేజీలు చేస్తాయి, యూనివర్సిటీ రికగ్నైజ్డ్ కాలేజెస్ చేస్తాయి. అది చేసినప్పుడు అది కాన్ఫిడెన్షియల్, వాళ్ళు రాసిచ్చిన మార్కులే ఎంటర్ అవుతాయి. ఓకే, ఎవరైనా ఇంతమంది పిల్లల్లో హార్డ్లీ 5 పీపుల్కే ఆర్ఎన్పి మీద మార్క్స్ పడలేదు. ఓకే, ఆ పడని వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చి మాకు మెమోస్ ఇచ్చిపోయారు, మేము చేస్తామని చెప్పాం. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మిగతా పిల్లల్ని రెచ్చగొడుతున్నాడు, క్లాస్లోకి పోయి తీసుకొచ్చాడు. నేనేమంటున్నా, ఏ ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు తెచ్చి మెమోస్ చూపించండి, నేను సాఫ్ట్వేర్ చూస్తాను. టీఆర్ మీ యొక్క ట్యాబులేషన్ రిపోర్ట్ చూసి నిజంగా తప్పుందా లేదా చూసి వాటిని కరెక్షన్ చేసి ఇస్తాం. కొన్నిసార్లు అన్నీ కరెక్టే వచ్చినాయి, ఒక బ్యాక్లాగ్ ఒక 10 మెమోల దాకా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల అట్లా వచ్చినాయి. అట్లాంటి మేము ఒప్పుకుంటున్నాం. కరెక్షన్ చెయ్యను అంటే నువ్వు బాధపడాలి, అర్థమైందా? నువ్వు ఒకవేళ నేను పాస్ అయినా కానీ ఫెయిల్ చేశానంటే నువ్వు రీవాల్యుయేషన్ పెట్టుకో, ఛాలెంజ్ ఇవాల్యుయేషన్ పెట్టుకో, నీ పేపర్ నీ చేతిలో ఇవ్వబడుతుందో చూసుకోవచ్చు. కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు కదా. నేను ఒక్క ప్రాబ్లం సాల్వ్ చెయ్యను, మీరు నాకు తెలియదు పో అంటే మాట్లాడాలి, నేను సాల్వ్ చేస్తాను. 1 వీక్లో అన్ని ప్రాబ్లమ్స్ మీ మెమోస్ తీసుకొచ్చి ఇవ్వండి. లేదు, అసలు చాలా వరకు లేవు, ఒక 5 నుంచి 10 మెమోలే ఉన్నాయి. ఇట్ హ్యాపెన్స్ సాఫ్ట్వేర్లో సమ్ టైమ్స్ ఫీడింగ్లో కానీ ఎక్కడో వస్తుందో అది మేము కరెక్ట్ చేసి ఇస్తాం. ఇంకో ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎగ్జామ్స్ అటెండ్ అయిన షీట్స్ ఉంటాయి, మనం జనరల్ ఎగ్జామ్స్ అటెండ్ అయితే మనకు సిగ్నేచర్ షీట్స్ దానికి సంబంధించిన షీట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏమంటారంటే ఎగ్జామ్ అటెండ్ అయినాం కానీ మేము పాస్ అయితే మనకు కాన్ఫిడెంట్ ఉంది, అట్లీస్ట్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ చేసిళ్ళు, అది కూడా ఏ రీజన్ చెప్పిల్లంటే మేము ఎగ్జామ్కి అటెండ్ కాలేమని రీజన్ చెప్తున్నాను అంటున్నారు. నేను ఇక్కడ పోలీస్ వాళ్ళ ముందర కూడా ఎవరైనా వచ్చి కాన్ఫిడెంట్లో మా బోర్డు రూమ్లో కూర్చోబెడితే ఎవరెవరి రోల్ నెంబర్స్ మిమ్మల్ని ఇట్లా చేశారనో ఆ పేపర్లు తీసి వాళ్ళకి చూపిస్తాం. ఐ విల్ షో టు ద లా, ఐ విల్ షో టు ద police people whether it is correct what allegations they are making. If it is fault, will they accept it? డబుల్ ఇవాల్యుయేషన్ అయిందమ్మా, ముగ్గురు చేశారు ఇవాల్యుయేషన్, చేశాకనే దాంట్లో అది వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక్కసారి కాదు, గత 4 సెమిస్టర్లుగా ఇదే జరుగుతుంది, గత సంవత్సరం కూడా ఇదే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. యూనివర్సిటీ వాళ్ళు చెక్ చేశాకనే మాకు రిజల్ట్ ఇచ్చారు. ఇది చాలా తప్పు మాట్లాడుతున్నారు పిల్లలు. ఏంటంటే ఒక్క అబ్బాయి తను పాపులర్ అవ్వడానికి అందరి యొక్క అవకాశం ఏదే అవకాశంగా పెట్టుకుని అందరు పిల్లల్ని వెనకేసుకొచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అంతే తప్పితే ఇది నిజం కాదు మేడం. సో ఒకవైపు పొద్దున్న నుంచి అయితే వాళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతుంది, మీరు డైరెక్ట్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? పొద్దున్న నుంచి పోలీస్ వాళ్ళతో నేను ముందే కమ్యూనికేట్ చేశాను, నేను సాల్వ్ చేస్తాను, 1 వీక్లో సాల్వ్ ఇప్పుడు రాసిమ్మన్నా రాసిచ్చాం, 1 వీక్లో క్లియర్గా ప్రతి పేపర్ తీసి సాల్వ్ చేస్తానని చెప్పాను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాంటెడ్లీ ఇఫ్ దే డూ మీన్స్ ఈ వాంట్స్ టు ఇన్స్టిగేట్ ద అదర్ స్టూడెంట్స్, అది తప్పు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము కేవలం ఒక జిరాక్స్ పేపర్ పైన స్టాంప్ కానీ అవి ఏమీ ఇవ్వలేరు, కేవలం ఆ పేపర్ ఇచ్చే 2 లైన్లు రాసిలు ఇదే మీకు పేపర్ అని చెప్పేసి ఒకసారి ఇప్పుడు వాళ్ళు దానిపైన కొద్దిగా ఆవేశంగా ఉన్నారు, దానిపైన మీరు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? మళ్ళీ రాసిచ్చాం కదా, ఇంకా ఎన్నిసార్లు చేస్తుంటామమ్మా, రాసిచ్చాము. దే షుడ్ నో దేర్ లిమిట్స్ బై టాకింగ్ అనో పో రాయిపో అంటే ఏమంటారు. హిందీ మహావిద్యాలయ కాలేజ్లో పరిస్థితి ఇది. పొద్దున్న నుంచి వీళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నా కూడా అటు మేనేజ్మెంట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు ఎగ్జామ్కి అటెండ్ అయినా సరే అటెండ్ కావాలని చెప్పేసి ఫెయిల్ చేయడం, మరోవైపు బేసిక్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా ఫెయిల్ కావడం అని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో పవన్, మిర్రర్ టీవీ.